అందరికీ నమస్కారం. సావిత్రిబాయి కాలేజ్ గురించి ఎవ్రీ సాటర్డే రోజు ప్రతి శనివారం రోజు పిల్లలకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదన్నా ఒకటి యాక్టివిటీ చూపించడము. సో అదే భాగంగా ఈరోజు మేము ఈ కల్వకుర్తిలో ఈ పోలీస్ స్టేషన్కి రావడం అనేది జరిగింది. మా పిల్లలకి పోలీస్ స్టేషన్ అంటే ఏంది, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంది, అక్కడ జరిగేది ఏంది, మనం తీసుకోవాల్సిన విషయాలు ఏందనేవి టాపిక్ మీద మేము ఈరోజు మా పిల్లలందరినీ తీసుకొని సావిత్రిబాయి కాలేజ్కి నుంచి పోలీస్ స్టేషన్కి రావడం అనేది జరిగింది. ఇక్కడ ఎస్ఐ వాళ్ళు కానీ, ఇక్కడ కానిస్టేబుల్ వాళ్ళు కానీ, ఇక్కడ పోలీస్ సర్క్యులేషన్ వాళ్ళంతా మాకు బాగా సహకరించి మంచి మంచి విషయాలు కూడా మా పిల్లలకి అవేర్నెస్ కల్పించినారు. స్టేషన్ అంటే భయపడకుండా ఉండడము, వచ్చినటువంటి మన న్యాయస్థానాన్ని ఏ రకంగా పిల్లలు యూజ్ చేసుకోవచ్చు, ఎంతవరకు మన న్యాయం జరిపించుకోవచ్చు, అన్యాయాన్ని ఎదిరించేటువంటి లక్షణాన్ని కల్పించుకోవాలని ఇంకొకరు ఈ రకంగా చాలా విషయాలన్నీ మా పిల్లలకు చెప్పి కొంచెం జ్ఞానం అనేది నేర్పించండి నా యొక్క ఉద్దేశము. చదువుతో పాటు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి సొసైటీ అంటే ఏందో తెలియాలి వాళ్ళకు, సొసైటీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఏంటో వాళ్ళకి ముందే అవేర్నెస్ అనే వాళ్ళని ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది జరిగింది. నా విషయానికి వస్తే నేను చిన్నప్పుడు ఆర్ నారాయణమూర్తి సినిమాలు చూసింది బాగా. ఆ సినిమాల్లో ఎప్పుడు చూసినా కానీ మొత్తం ఫైట్ అయిపోయాక చనిపోయిన తర్వాత పోలీసులు వస్తుండే ఆపడానికి ఏం జరిగింది మొత్తం. అంటే నా ఉద్దేశంలో ఏమైపోయింది, అప్పటి నుండి నా మైండ్లో ఏమైపోయింది అంటే పోలీసులు విషయాలన్నీ జరిగిపోయాక మొత్తం జరగాల్సిన నష్టం అంతా జరిగినాక వచ్చి ఓన్లీ మామూలుగా ఏదో ఎఫ్ఐఆర్ రాసుకుంటాను ఒక బ్యాడ్ ఉద్దేశం ఉండే. బట్ ఈ వాతావరణానికి ఇక్కడ అడిగేసిన తర్వాత నాకు అర్థమైంది, పాపం వాళ్ళు మనం ఎన్నో రకాల పండుగలు చేసుకుంటున్నాం, పెళ్ళిళ్ళని చేసుకుంటున్నాము, ఆ పండుగలు చేసుకుంటున్నాం, వినాయక చవితిని, దసరా అని, దీపావళి అని ఎన్నో రకాల పండుగలు చేసుకుంటాం మన కుటుంబ సభ్యులతో, ఆ విందు భోజనాలతో, డ్యాన్స్లతో, డీజే పాటలతో ఇంత సగౌరవంగా మనం కొన్ని కార్యక్రమాలు జరుపుకుంటాము. కానీ బట్ మన పోలీస్ స్టేషన్ విషయానికి వస్తే పాపం వీళ్ళు పడే కష్టాలు చూస్తుంటే వీళ్ళ యొక్క డ్యూటీలో భాగంగా వాళ్ళ పండగలకి పబ్బాలు వాళ్ళ కుటుంబానుగుణంగా దూరంగా ఉండి ఎంతో మందికి ప్రొటెక్షన్గా రక్షణగా మన తెలంగాణ సొసైటీకి మొత్తం ఒక మనిషి కనిపిస్తే ఆ మనిషికి చిన్న కానీ పెద్ద కానీ వాడు ఉన్నోడు కానీ లేనోడు కానీ వాళ్ళకి కూడా రక్షణ కల్పించేటువంటి గొప్ప క్యారెక్టరు, గొప్ప మనసున్నటువంటి క్యారెక్టర్ పోలీస్ నాకు అర్థమైంది. నా అపోహలన్నీ తెలిగిపోయినాయి. సో ఇలాంటి డిపార్ట్మెంట్కి మనం ఎంత ఇచ్చినా వాళ్ళ రుణం అనేది తీర్చుకోలేము. గుడ్ మార్నింగ్, నా పేరు అక్షర. నేను ఎంపీహెచ్డబ్ల్యూ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాది సావిత్రిబాయి వొకేషనల్ జూనియర్ కాలేజ్. ఈరోజు మా ప్రిన్సిపల్ సార్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. నాకు ఫస్ట్ పోలీస్ స్టేషన్ అంటే చాలా భయం ఉండేది. అంటే నేరస్తులే పోలీస్ స్టేషన్కి వెళ్తానని ఒక అపోహ ఉండేది. కానీ ఇప్పుడు మా సార్ ఇట్లా ఉంటుంది, నేరస్తులు ఏం రారు, ఎవరైనా రావచ్చు అని ఒక చెప్పినందుకు మాకు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి మేము కూడా వెళ్ళొచ్చు అనే ఒక ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ సుమిత్ర. నేను ఎంపీహెచ్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము. ఫస్ట్ అయితే పోలీస్ స్టేషన్ ఊర్లో పోలీస్ వస్తేనే చాలా భయం అయ్యేది, పోలీస్ వస్తారు అని. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పటి నుంచి ఏం భయం కాదు. ఇప్పుడు అందరినీ చూసినాం, పోలీసు జైళ్ళని చూసినాం, సీసీ కెమెరా ఇట్లా బస్ స్టాండ్లో ఎట్లా చూస్తామో మనం ఎట్లా బిహేవియర్ చేస్తామో అంతే ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉంటుంది. ఏమైనా తప్పు పని చేస్తే మనం ఎవరైనా మనకు బాయ్స్ ఏమైనా ఇట్లా ఇబ్బంది పెట్టిన చెప్తే సార్ వాళ్ళు కేసు తీసుకుంటామని చెప్పారు. థ్యాంక్ యూ. నా పేరు అనుశ్రీ. నేను సావిత్రిబాయి కాలేజ్ నుంచి వచ్చాను. నేను ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మేము పోలీస్ స్టేషన్ విజిటింగ్కి వచ్చాము. దీంట్లో మేము ఏం నేర్చుకున్నామంటే ఎవరెవరిని ఎలా నిందిస్తారు, ఎట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్షిస్తారు అవన్నీ నేర్చుకున్నాం. ఫస్ట్ మనం ఏదైనా కేసు తీసుకుంటే ఫస్ట్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మన కేసుని ఎఫ్ఐఆర్ చేసుకొని తర్వాత ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు తెలుసుకొని అది మేజర్ కేసా మైనర్ కేసా అని డిసైడ్ చేసి, మైనర్ కేసు అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు. మేజర్ కేసు అయితే హయ్యర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి ఆ కేసుని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనం జైలు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ని చూసాము. ఇక్కడ మన బస్ స్టాండ్లో ఇక్కడ మన దొంగతనాలు జరిగినప్పుడు వాటిని మనం ఫైండ్ అవుట్ చేయలేము కదా చూడకుండా. సో ఇక్కడ సీసీ కెమెరాస్ అవన్నీ పెడతారు కాబట్టి మనం ఏమైనా దొంగతనాలు ఎవరైనా ఎటైనా పోతే మనం ఆ సీసీ కెమెరాస్ చూసి మనం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ కాలేజ్ సావిత్రిబాయి పూలే కాలేజ్లో ప్రతి సాటర్డే ఇట్లాంటి ఒక అవకాశాన్ని అందజేయడం అనేది చాలా అదృష్టం. థ్యాంక్ యూ. కానిస్టేబుల్ సార్ చెప్పింది ఫస్ట్ రిసెప్షన్కి వచ్చినప్పుడు మనకి నార్మల్ కేసెస్ ఏమైనా ఉంటే
ఫస్ట్ రిసెప్షన్ దగ్గర మనం ఇవ్వాలి. దాని తర్వాతకి వారి వెనుక ఇంకొక సార్ నార్మల్ కేసు, నార్మల్గా ఏమన్నా తాగి బండి నడపడము, ఏదైనా నార్మల్ కేసులు ఉంటే అవి అక్కడ ఇవ్వడము. ఏదైనా మైనర్ కేసులు అయితేనేమో ఇక్కడ స్టాఫ్ దగ్గర రిసెప్షన్ దగ్గర జరుగుతాయి. మేజర్ కేసులు అయితే సార్ దగ్గరికి వెళ్ళాలి. లాకప్ అండ్ రిసెప్షన్, స్టాఫ్ ఆఫీస్.